రాష్ట్రంలో బుల్డోజర్ పాలన నడుస్తోంది. మంచిర్యాల జిల్లాలో చిరు వ్యాపారులపై మరోసారి ప్రతాపం చూపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డు విస్తరణ పేరుతో రెండో రోజు చిరు వ్యాపారుల దుకాణాలను తొలగిస్తున్నారు అధికారులు. ఎన్నో ఏళ్లుగా తమ కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న దుకాణాలను తొలగించడంపై చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఇక హైడ్రాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ ఉమేష్, చెప్పండి. ఇటు అంబేద్కర్ చౌరస్తాలో అయితే రోడ్డు విస్తరణ పేరుతో రెండో రోజు కూడా చిరు వ్యాపారుల దుకాణాలను తొలగిస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రెండో రోజు ఏదైతే ఆక్రమణల తొలగింపు అంటూ రేకుల షెడ్లతో పాటు చిరు వ్యాపారస్తులకు సంబంధించిన దుకాణాలు పోలీసు బందోబస్తు నడుమ మున్సిపల్ అధికారులతో పాటు సిబ్బంది కూడా తొలగిస్తున్నారు. దీంతో నిన్నటి నుంచి కూడా చిరు వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు బజార్ ఏరియాలో చిరు వ్యాపారస్తులందరూ కూడా ఏదైతే మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ వాళ్ళంతా కూడా ధర్నా చేపట్టారు. తాము గత కొద్ది రోజులుగా కూడా ఆక్రమణలకు సంబంధించి హైకోర్టుకు వెళ్లి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని, బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి పేరిట, రోడ్డు వెడల్పు పేరిట తాము ఎన్నో సంవత్సరాల నుంచి ఉపాధి పొందుతున్నటువంటి దుకాణాలను ఆక్రమణలంటూ కూడా మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారని, మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ వాళ్ళందరూ కూడా ధర్నా చేపట్టారు. తాము కూడా బెల్లంపల్లి పట్టణ అభివృద్ధికి సహకరిస్తామని, స్వచ్ఛందంగా తాము రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఎన్టీఆర్ మున్సిపల్ అధికారులకు ఇప్పటికే స్పష్టం చేశామని, తాము ఏదైతే అభివృద్ధి పేరిట ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమానికి సంబంధించి తాము తమ దుకాణాలు కొంత కోల్పోయి అభివృద్ధిలో తాము సహకరిస్తామని చెప్పినా కూడా ఏకపక్షంగా పోలీసులను తీసుకొచ్చి మున్సిపల్ అధికారులు సిబ్బంది ఏదైతే తమ రేకుల షెడ్లతో పాటు దుకాణాలను తొలగించారంటూ వాళ్ళు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కల్పించుకొని గత ఎన్నో సంవత్సరాలుగా తాము ఉపాధి పొందుతున్నటువంటి ఏదైతే జీవనోపాధిని తామందరం కూడా ఈ రోజు కోల్పోతున్నామని, దాంతో కూడా తమ కుటుంబాలన్నీ కూడా రోజున పడే పరిస్థితి నెలకొన్నదని వెంటనే ప్రభుత్వం కల్పించుకొని తమకు ఉపాధి కల్పించానని, అలాగే ఆక్రమణ ఎలాంటి సమాచారం రాలేదా ఉమేష్? అయితే వాళ్ళైతే ప్రధానంగా షాప్లకు సంబంధించి వ్యాపారస్తులందరూ కూడా గతంలోనే వాళ్ళంతా కూడా రోడ్డు వెడల్పు పేరిట మున్సిపల్ అధికారులు ఇప్పటికే మార్కింగ్ చేశారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి ఇంజంక్షన్ ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది. తమకు ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఏకపక్షంగా మున్సిపల్ అధికారులు తమ ఏదైతే షాపులతో పాటు అటు దుకాణాలు కూడా తొలగిస్తున్నారని, అసలు మున్సిపల్ అధికారులకు ఎటువంటి తమకు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా హైకోర్టు ఉత్తర్వులను తొంగలో తొక్కుతూ నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ అధికారులు పోలీసుల సహకారంతో వాళ్ళ ఏకంగా తమ షాపులపైకి వచ్చి తొలగించడం వల్ల తాము జీవనోపాధి కోల్పోతున్నామని, వెంటనే కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలని, ఏదైతే షాపుల తొలగింపులు వెంటనే నిలిపివేయాలంటూ చిరు వ్యాపారస్తులు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. సంజన. ఆల్ రైట్ ఉమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.